అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. లాస్ట్ క్లాస్లో అంటే నిన్న జరగలేదు. నిన్న వచ్చి 10 నిమిషాలు ఉన్నాను. ఎవరు రాకపోతే నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళే ముందు ఎవరో లాగిన్ అయినట్టున్నారు. లేదా నేను లాగిన్ అయ్యేటప్పుడు రబ్బానీ బాయ్ అనుకుంటా, లేకపోతే షరీఫ్ బాయ్ అనుకుంటా ఉన్నారు. నేను లాగిన్ అయిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయారు. అంటే మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు అని చెప్పి నేను 10 నిమిషాలు ఉండి నేను లాగౌట్ అయ్యి వేరే పనిలో నేను వెళ్ళిపోయాను అనమాట. నేను లాగిన్ అయితే ఎవరు లేకపోతే సరే ఇంకా ఎవరు రాలేదేమో అని చెప్పి నేను లాగౌట్ అయ్యాను. అదే మీరు లాగౌట్ సార్ అయినప్పుడు నా పేరు చూసి ఉంటారు. నేను లాగిన్ అయిన ఒక నిమిషం లోపలే మీరు లాగౌట్ అయ్యారు. యూసుఫ్ సార్ లింక్ మీ లింక్ ఒకటి కాదా సార్ ఒకటే. మామూలుగా నేను డైరెక్ట్గా మొన్న యూసుఫ్ సార్ సండే వచ్చారు కదా, నెక్స్ట్ డే ఆ లింక్లోకే వచ్చాను. నేను కూడా 10 మినిట్స్ ఉన్నాను సార్ ఆ లింక్లో. నాకు ఎవరు కనిపించలేదు. ఏది సండే లింకా? సండే లింక్లోకి వెళ్ళాను సార్ నేను. సండే ఆయన ఇచ్చిన లింక్ ప్రాణం గురించి చెప్పిన లింకే కదా? అవును సార్. మరి ఎక్కడో మిస్టేక్ జరిగింది. నేను అదే లింక్ వాడాను. షరీఫ్ భాయ్ అదే లింక్ వాడారు. ఉమ్. అక్కడికి వెళ్తే ఎవరు లేరు అసలు. దా దా దాని తర్వాత మీ మెసేజ్ వచ్చింది. మీ మెసేజ్ వస్తే ఇన్షాల్లా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ క్లాస్, ఆన్లైన్ క్లాస్ అని పెట్టాను అనమాట. ఉమ్. పెట్టాను. నేను మళ్ళీ 5 అప్పటికి నిమిషాల నాకు తర్వాత నేను 10 నిమిషాల తర్వాత నాకు ఒక కాల్ వస్తే నేను దాంట్లో బిజీ అయిపోయి నేను ఇంకా క్లాస్ ఈరోజు తీసుకోలేనని పెట్టాను. ఒకవేళ మీరు వస్తే నేను ఉమ్, కాల్ డ్రాప్ చేసుకునేవాడిని. కాల్ స్టార్ట్ అయిన తర్వాత ఇక నేను దాంట్లోనే కంటిన్యూ చేశాను. సరే. అదే సార్ ఆ, జస్ట్ మనం లాస్ట్ క్లాస్ నిన్న జరగలేదు, మొన్న జరిగిన దాంట్లో ఆ, మధ్య యొక్క నియమాలన్నీ మనం రివైజ్ చేసుకున్నాము. అందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేకపోతే సూర్య ఫాతిహా మనం చదువుకున్నాం కదా, సూర్య ఫాతిహా మళ్ళీ ఇంకోసారి చూద్దామా, లేకపోతే వేరే కొత్త సూరా తీసుకుని దాంట్లో చూద్దామా? చెప్పండి. కన్క్లూజన్ చేద్దాం సార్. సూర్య ఫాతిహా నుంచి కాస్త ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సూర్య ఫాతిహా మళ్ళీ ఇంకోసారి ఈ జోరు చూద్దామా, లేకపోతే వేరే సూరా చూద్దాం? నెక్స్ట్ చూద్దాం. సూర్యపతి ఆల్రెడీ దాంట్లో చూసాం కదా, ఎక్కువ ఏం లేవు కాబట్టి నెక్స్ట్ ఉమ్. కంటిన్యూ. ఓకే. మనం చివరి సూరా నుండి ముందుకు వెళ్దాము. చివరి సూర అంటే 114. అది సూరతున్ నాస్. సూరతున్ నాస్ ఇక్కడ పేరులో ఆ, ఏమున్నది? ఇక్కడ పేర్లు చూడండి. ఏదైనా మద్ కానీ ఏదైనా ఉందా? ఇక్కడ కనబడుతుందా? సూర పేరులో సూరా, సూరా, దీంట్లో మద్ కానీ లీన్ కానీ ఏదైనా ఉందా ఇక్కడ? సీన్ మీద దమ్మా ఉంది. వావ్ వావ్ మధు ఉంది సార్. వావ్ మద్ ఉంది. వావ్ లీన్ ఎందుకు కాకూడదు? వావులిన్ కూడా ఉంది, ఫతహ తర్వాత యా వచ్చింది. ఇక్కడ సూరాలో వావు లేన్ లేదు సార్, వావు లేన్ లేదు అక్కడ. అదే వావ్ లీన్ ఎందుకు వావులిన్ లేదు. రాకూడదు అడుగుతున్నాను నేను. వావులిన్ అంటే ఇది వావు కావాలి కదా సార్ మళ్ళీ. వావ్ ఉంది కదా. దానిపైన మళ్ళీ ఇది కావాలి కదా, సుకూన్. ఫతహ. సుకూన్ ఉన్నా లేకపోయినా దాన్ని మనం అలాగే తీసుకుంటాము. సీన్ పైన ఫథా ఉండాలి. ఫథా అనేది లేకుండా లీన్ రాదు. ఇది మీ ఆన్సర్ అయి ఉండాలి. వావ్ మీద సుకూన్ కనపడుతుందా కనపడట్లేదా అనేది ప్రింటర్ యొక్క బట్టి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ దాదాపు ప్రతి లీన్లో కూడా సుకూన్ ఉంటుంది. యా మీద సుకూన్, వా మీద సుకూన్ ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే. కానీ దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి? సీన్ పైన ఫథా ఉండటం. ఫథా లేకపోతే లీన్ రాదు. మరి ఇక్కడ లీన్ ఎందుకు రాదు అని నేను అడిగిన ప్రశ్నకు జవాబు సీన్ మీద ఫథా లేదు, దమ్మా ఉంది. కరెక్టేనా? ఎస్ సార్. ఓకే. ఆ, అన్నాస్. అన్నాస్లో ఏదైనా మద్ కానీ, అలీఫ్ సగీరా కానీ, అలీఫ్ మద్ కానీ, లీన్ కానీ ఏదైనా ఉందా? అన్నాస్. అలీఫ్ మద్. అలీఫ్ మద్ ఉంది. ఇంకా దాన్ని మంచిగా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి అంటే మద్దల్ బదల్ లేదా మద్దల్ అస్లీలో ఏది ఉంది? సీన్ తర్వాత సీన్ కసరా. మద్దల్ బదల్, మద్దల్ అస్లీలో ఏ మద్ అని పిలవచ్చు దీన్ని? నాస్. మద మదల్ అస్లీ. మదల్ అస్లీ. మదల్ అస్లీ. ఓకే. సూరా, దీంట్లో ఏ మద్ ఉన్నది? ఇక్కడ ఇక్కడ వావు రెండు హరకతులు తీయాలి సార్ ఇక్కడ. అదే ఆ మద్ పేరేమిటి?
వావ్ మధ్య. వావ్ మద్. వావ్ మధ్య. ఉమ్. లేదా ఇంకా మంచిగా చెప్పాలంటే వావ్ మధ్య. మదల్ అస్లీ. మద్దల్ అస్లీ అంటారు. వావ్ మద్ ఎస్ అని సార్. చెప్పినా మద్దల్ అస్లీ అని చెప్పినా కరెక్ట్. మదల్ అస్లీ. అలాగే అలీఫ్ మద్ అని చెప్పినా మద్దల్ అస్లీ అని చెప్పినా కరెక్టే. పేర్లు ఇప్పుడు మనకు రెండు నియమాలు ఉన్నాయి. అవేమిటి? వావ్ మద్ లేదా మద్దల్ అస్లీ, అలీఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ. మనం చదువుకున్న దాంట్లో ఈ రెండు నియమాలు వచ్చినాయి. సరేనా? ఎస్ సార్. ఓకే, బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం మనం చూసుకున్నాం అది. ఇక్కడ ఫస్ట్ ఆయత్ ఎవరు? 1 by 1 చేద్దాము. ఇది అందరూ కలిసి చేసే బదులు ఫస్ట్ ఆయత్ ఎవరు చేస్తారు? ఫస్ట్ ఆయత్. మిగతా వాళ్ళందరూ ఎవరు మాట్లాడరు. మీరు తప్పు చెప్పినా కరెక్ట్గా చెప్పినా వింటాం. మొత్తం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాని గురించి మిగతా వాళ్ళు కూడా అభిప్రాయం చెప్తారు. ఫస్ట్ ఆయత్ని అనలైజ్ చేయాలి. తజ్వీద్ నియమాల్లో మద్ నియమాలు ఏమున్నాయి అనేది ఫస్ట్ ఆయత్లో మనం చూసి చెప్పాలి. చెప్తారా అబ్దుల్ అజీం భాయ్? జై సార్. ఓకే, మొదలు పెట్టండి. బిస్మిల్లా. బిస్మిల్లాహ్. ఖుల్ అఊజు బి రబ్బిన్ నాస్. ఇక్కడ ఖుల్ అనేది ఇక్కడ అక్కడ ఏం మద్ ఏమీ నియమం ఏం లేదు. లేదు. ఉమ్. ఏం లేదు. ఔదు ఔజులో ఇక్కడ వావ్ మద్ వచ్చింది. అక్కడ రెండు వర్గాలు దీర్ఘం తీస్తారు. అక్కడ మద్దల్ అస్లీ ఒకటి ఉంది. వావ్ మద్ లేదా మద్దల్ అస్లీ ఇలా చెప్పండి. మద్దల్ అస్లీ. ఔదు బి రబ్బి. ఇక్కడ కూడా బి రబ్బీలో ఏం లేదు. మద్ లేదు. మద్యం లేదు. నాస్ ఇక్కడ మద్దల్ అస్లీ అలీఫ్ మద్ ఉంది. ఉమ్. కుల్ ఔదు బి రబ్బిన్ నాస్. అలీఫ్ మద్ మద్దల్ అస్లీ ఉంది అన్నారు. కానీ దాని పొజిషన్ని బట్టి, దాని స్థానాన్ని బట్టి దాన్ని ఇప్పుడు మనం మద్దల్ అస్లీ లేదా అలీఫ్ మద్ అని పిలుస్తామా, లేదా వేరే పేరు ఏదన్నా ఉందా దీనికి? దాని స్థానాన్ని అది బట్టి వచ్చేసి హింట్ దీని ఇస్తాను. సరే లేకపోతే మద్దల్ మద్దల్ ఆరిలిల్ సుకున్. మద్ ఆరిద్లిల్ సుకూన్, ఎందుకంటే దాని స్థానము అలాంటిది. అవునండి. అంటే 4 హర్కాతులు కానీ 6 హర్కాతులు కానీ తీయవచ్చు. 2, 4, 6. ఓకే, నేను ఇక్కడ రాశాను, మీకు తేలిగ్గా ఉంటుంది పేరు, ఆ, అందుకని ఇక్కడ రాస్తున్నాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక వావు మద్ ఉంది లేదా మద్దల్ అస్లీ, రెండోది మద్ ఆరిలిల్ సుకూన్ ఉంది. ఇవి కాకుండా ఈ ఆయత్లో ఇంకేమీ లేవు. అదేగా చెప్పేది మీరు? అదే. అవునండి. ఓకే, మరి మిగతా వారందరూ ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయం వేరుగా ఉందా? అంతే సార్. ఏ సార్. ఆయన చెప్పింది కరెక్టేనా, లేకపోతే మీరు ఇంకోటి ఏదైనా మిస్ అయ్యారు అని చెప్పి మీరు ఏదైనా లేదు చెప్పాలనుకుంటున్నారు? అంతే సార్. అంతే. లేదు అంతేనా? సార్, అంతే కరెక్ట్. ఓకే, నా అభిప్రాయం కూడా కరెక్టే. అదే, ఆయన చెప్పింది పర్ఫెక్ట్గా గుర్తించారు. ఆ, ఇవి కాకుండా మద్ నియమాలు ఏమీ లేవు దీంట్లో. మనం ముఖ్యంగా మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము? మద్ నియమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఓకే, ఆ, రెండో ఆయత్తు మీలో నుంచి ఒకళ్ళు ముందుకు వచ్చి దాన్ని చదవాలి. ఇప్పుడు ఎలాగైతే అబ్దుల్ అజీం భాయ్ చేశారో ఆ విధంగా రెండో ఆయత్తు మీరు అనలైజ్ చేసి చెప్పాలి. రెండో ఆయత్తు చెప్పండి, ఎవరు వస్తారు? మాలికిన్ నాస్. ఒక్కసారి మీరు ఫస్ట్ లెటర్ ఏం చదివారో చూడండి. మీమ్ ఫతా. మేం ఫతా మా ఉమ్, ఆ, లామ్ లామ్ కసరా లీ ఉమ్, మాలిక్ మాలి మాలికి. కాఫ్ కాఫ్ కసరా కి మాలికి. ఉమ్. ఇందులో ఇందులో మధురులు ఏం లేదు సార్. ఒక జాగ్రత్తగా చూసి చెప్పండి. మాలికి. ఆయన చెప్పింది ఆ, కరెక్టేనా, లేకపోతే మీలో ఎవరైనా కరెక్షన్ చేయాలనుకుంటున్నారా?
మాలికి కాదు మాలికిన్నా. సార్, మలికిన్నా. మలికి. మాలిక్. మీమ్ మీద మళ్ళీ ఫథా మాలి ఉంది. దాంతోపాటు మద్ కావటానికి అవసరమైన అలిఫ్ సగీరా లేదు, అలిఫ్ కూడా లేదు. మద్దక్షరమైన అలిఫ్ కూడా లేదు. లేదు. అందుకనే ఇది ఇక్కడ మనం దీర్ఘం తీయకుండా మా, మీమ్ ఫథా మా. మాలిక్. ఆ, మాలిక్కి. ఆ, మీరు ఆ, మలికీలో ఏ దీర్ఘము లేదు, ఏ మద్ కూడా లేదు. ఓకే. రెండో పదంలో రెండో పదంలో ఆ, నూ నూన్ తోటి కలుస్తుంది సార్. నూన్ శ్రద్ధ. ఇక్కడ 6 లేక 7 హరకతులు తీయాలి సార్. శ్రద్ధ ఉందనా? శ్రద్ధ ఉంది. 6 లేదా 7 హరకాతులు మీరు మద్దల్ లాజిం గురించి చెప్తున్నట్టున్నారు. అవును. అవును సార్. 6 మద్దతు మద్దల్ లాజం. లాజింకు రెండు కండిషన్స్ ఉన్నాయి. ముందు ఏముండాలి? మద్దల్ లాజిం కంటే ముందు అలిఫ్ మద్ కానీ, అలిఫ్ యా మద్ కానీ, వావ్ మద్ కానీ, అలిఫ్ సగిరా కానీ, యా సగిరా కానీ, వావ్ సగిరా కానీ ఉండాలి. మరి ఇక్కడ శ్రద్ధ కంటే ముందు వీటిలో ఏదన్నా ఉందా? శ్రద్ధ కంటే ముందు కసరానే ఉంది సార్. ఏది? ఇవేమీ లేవు కదా. సగిరా లేదు, మద్ అక్షరము లేదు. మరి అప్పుడు ఎలా? మరి ఆరు లేదు. ఆరు ఆరు హరకతులు తీయటానికి ఇక్కడ అవసరం లేదు. దాని కానీ ఇక్కడ సార్ మలికిన్నాస్ అని వస్తుంది కదా సార్. మామూలుగా ఉమ్, కా కాఫ్ని నూనె కలపడం జరగదు కదా సార్. జరుగుతుంది. అది మద్దల్ లాజిం కాదు. అది త్వరగా చదువుతున్నారా, దీర్ఘం తీస్తున్నారా? 6 హరకతులు మీరు ఇక్కడ మళ్ళీ కిన్ అనేది నూన్ మీద గున్నా తీస్తున్నారు. నూన్ షద్దాకు, మీమ్ షద్దాకు గున్నా తీయాలి. అందుకని అక్కడ దీర్ఘం తీస్తున్నారు కానీ మద్దల్ లాజిం వలన కాదు. మలికిన్, మలికీ అని చదవట్లేదు కదా. మలికిన్నాస్. ఉమ్. కాఫ్ నా కసరత్. అంటే అక్కడ ఉమ్. గునుగున చేయాలా సార్? గున్నా చేయాలి. నూన్ మీద శ్రద్ధ ఉన్నప్పుడు. శ్రద్ధ అంటే తెలుసా? తజ్దీద్. శ్రద్ధ. ఆ, 3 కొమ్ములు ఉంటుంది, త్రిశూలం లాగా. అది అవును. 28 అక్షరాలలో 2 అక్షరాల మీద అంటే నూన్ మీద, మీ మీద శ్రద్ధ ఉన్నప్పుడు దాన్ని మనం గున్నా చేసి చదవాలి. గున్నా అంటే 2 మలికిన్నా. హరకాతుల వరకు శబ్దాన్ని మనం ఆపుకోవాలి నోట్లో. మలికిన్. మలికిన్నా. ఉమ్. మలికిన్, దీన్ని గున్నా అంటారు. తర్వాత ఏముంది? నాస్. నా. నాస్లో ఏముందో చెప్పాలి. మీరు క్లాస్లో ముందు నుంచి ఉన్నారు కదా ఈరోజు. ఆ, ఉన్నాను సార్, ఉన్నాను. ఓకే. ఇదే వర్డ్ ఇంతకుముందు ఆయతలో వచ్చిందా? మలికిన్నాస్. లేదు. నాస్ ఈ రాలేదు వర్డ్. సార్. రాలేదు. రాలేదు సార్. ఈ వర్డ్ నాస్ అనేది ఫస్ట్ ఆయతలో వచ్చిందా? ఆ, వచ్చింది సార్ ఇక్కడ. మరి అప్పుడు మీరు విన్నారా? అబ్దుల్ అజీం భాయ్ ఏం చెప్పారు అక్కడ? మీరు వేరే పనిలో ఉన్నారా? పనులు లేదు సార్, ఇంట్లోనే ఉన్నారు. విన్నారు కదా. ఇక్కడ ఏమని చెప్పారు ఆయన? ఏమేమి ఉన్నాయని చెప్పారు ఇక్కడ? అదే ఇక్కడ రిపీట్ అయింది. ఇది వింటే మీరు దాన్ని తప్పు చేయరు. అంటే ఇక్కడ మీరు అబ్దుల్ అజీం భాయ్ చెప్పినప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, మీరు సరిగ్గా వినలేదు. ఎస్. ఓకే. మరి కాన్సన్ట్రేషన్ లేకపోతే చదువు రాదు కదా. మలికిన్నాస్. ఓకే. నెక్స్ట్ ఎవరు చెప్తారు ఈ ఈ పదం గురించి? మైక్ ఓపెన్ చేసి సేమ్ చెప్పండి. అక్కడే ఉంది సార్. మద ఆరిత్ సుకుని. మీకు తేలిగ్గా ఉంటుందని నేను ఇక్కడ రాశాను కూడా. ఎందుకంటే ఇది ఎక్కువగా రిపీట్ అవుతుంది ఈ సూరాలో. కాబట్టి ఇక్కడున్న దాంట్లో మీరు ఎన్ని హర్కాతులతో ఆపాలి? మద్దారిల్ సుకున్కి రెండు కండిషన్స్ ఉన్నాయి. మొదటి కండిషన్లో చెప్పగలరా రబ్బానీ భాయ్? ఏంటి సార్? ఫస్ట్ వచ్చేసరికి మద్దారిల్ మలికిన్నాస్ లో సుకున్ మద్దారిల్ సుకున్ అప్లై చేయాలి అంటే మన ముందు రెండు కండిషన్స్ అవసరం. మొదటి కండిషన్ ఏమిటి? అలీఫ్ సగర, అలీఫ్ సగీరా లేకపోతే మదల్ అస్లీ ఏదైతే ఉందో అదొకటి సార్. మొదటి కండిషన్ అది కాదు. మద్దారిల్ సుకున్లో మొదటి కండిషన్
ఆ, చివరి అక్షరం పైన చివరి అక్షరానికి కంపల్సరీగా ఏంటంటే మదల్ బదల్ కానీ లేకపోతే లైక్ సగీరా కానీ సో ఇక్కడ ఏదో ఒకటి చివరి ఉంటే అక్షరం ఏమిటి ఇక్కడ? కసరా చివరి సీన్ కసరా వచ్చేసరికి చివరి అక్షరం చెప్పండి, హరకత్ తర్వాత చూద్దాం. సార్ సీన్ సీన్. సీన్. చివరి ఆ, అక్షరం పైన ఫతతైన్ ఉండకూడదు, మొదటి షరత్ ఇది. ఆ. చెప్పండి, రిపీట్ చేయండి. ఫతతేన్ ఉండకూడదు సార్. ఎక్కడ? చివరి అక్షరంపై ఫతతేన్ ఉండకూడదు. ఆ, పదం ఆయత్తులోని చివరి అక్షరం పైన ఫతతైన్ ఉండకూడదు. ఈ మాట బండ గుర్తులాగా పెట్టుకోవాలి. మొదటి షరత్ ఏమిటి? మద్దారి సుకూన్లో. చివరి అక్షరంపై ఫతతేన్ ఉండకూడదు. ఓకే, రెండో షరత్ ఏమిటి? చివరి అక్షరానికి ముందు కంపల్సరీగా సగీరా ఉండాలి. లైక్ అదల్ మద్ బదల్ మద్ కానీ సగీరా గాని కానీ. మద్ గాని లీన్ గాని. మద్ అంటే ఏమేమి వస్తాయి? 6 వస్తాయి. అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్. అలీఫ్ సగీరా, అలీఫ్ మద్, అలిఫ్ చిన్న సగీరా, అలీఫ్, పెద్ద యా అలీఫ్, సగీరా, వావ్ సగీరా, వావ్ అలిఫ్ సగీరా, మద్, యా మద్, వావ్ మద్. ఆరింట్లో వావ్ మద్. ఏదో ఒకటి రావాలి. దాన్ని మనం ఈ 6 పేర్లు మాటిమాటికి చెప్పకుండా మద్ అంటున్నాము. సరేనా? ఎస్ సార్. ఉమ్. తర్వాత లీన్ రావాలి. మద్ గాని లీన్ గాని. లీన్లో ఎన్ని ఉన్నాయి? యా లీన్ ఉంది, వావ్ యాలీన్, లీన్ ఉంది. వావ్లీన్. అంటే ఇప్పుడు మద్దారి లిల్సుకుని అప్లై చేయాలంటే మనకు 2 కండిషన్స్ చూడటం అవసరం. మొదటి కండిషన్ ఏమిటి? రెండో కండిషన్ ఏమిటి? చక్కగా చెప్పండి, రిపీట్ చేయండి రబ్బానీ భాయ్. చివరి అక్షరంపై ఫతతేన్ ఉండకూడదండి. వెరీ గుడ్. అండ్ చివరి అక్షరానికి తప్పనిసరిగా చివరి సగీరా అక్షరానికి ముందు. ఉమ్. ముందు ఉమ్. ముందు తప్పనిసరిగా సగీరా లీన్ ఉండాలి. సగీరా, మద్. మద్ అని చెప్తే సరిపోద్ది. సగీరా అని చెప్తే 3 వస్తాయి. అప్పుడు అలిఫ్ సగీరా. సగీరా మద్ ప్లస్ లీన్ ఉమ్. మద్ ఏదో అని ఒకటి చెప్తే ఉండాలి. 2 వచ్చేస్తాయి. సగీరా వస్తే అలిఫ్ మద్ కూడా వస్తాయి. ఓకే సార్. మద్ అని చెప్పారనుకోండి, దీర్ఘం తీయటం. దీర్ఘం తీయటం 2 హర్కాతుల దీర్ఘం ఏ సందర్భంలో తీస్తారు మీరు? అలిఫ్ సగీరాలో తీస్తున్నారు, యా సగీరాలో తీస్తున్నారు, వావ్ సగీరాలో తీస్తున్నారు, అలిఫ్ మద్లో తీస్తున్నారు, యా మద్లో తీస్తున్నారు, వావ్ మద్లో తీస్తున్నారు. అంటే 6 కూడా మీకు వచ్చేసినాయి కదా. మద్ అంటే మనం తేలిగ్గా ఉండటానికి మద్ అని చెప్పుకుందాం. మద్ ఓకే. కానీ లీన్ కానీ ఉండాలి. మద్లో 6 విషయాలు ఉన్నాయి, లీన్లో 2 విషయాలు ఉన్నాయి. సరేనా? ఎస్ సార్. అటువంటప్పుడు మరి దాన్ని ప్రాక్టికల్గా ఏమి అప్లై చేస్తున్నాము? ఆ మద్ కానీ లీన్ కానీ ఏదైతే ఉందో దానిని ముందు చివరి అక్షరం పైన ఏ హరకత్ ఉంటే దాన్ని సుకూన్ చేసేస్తున్నాం, మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏమిటి? దానికంటే ముందున్న మద్ కానీ లీన్ కానీ ఏదైతే ఉందో దానిని 2 హరకాతులతో ఆపుతున్నాము, లేదా 4 హరకాతులతో ఆపుతున్నాము, లేదా 6 హరకాతులతో ఆపుతున్నాం. 3 ఆప్షన్స్ రీడర్కి ఇచ్చారు. ఎస్ దీనినే సార్. మద్దారిల్ సుకూన్ అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు సెకండ్ ఆయత్ని పూర్తిగా వివరించి చెప్పండి. నన్ను చెప్పండి సార్. ఆ రెండో ఆయత్ని పూర్తిగా మీరు స్వయంగా చెప్పాలి, పూర్తిగా చెప్పాలి. మాలికి నాస్. మాలికి నాస్ లో వచ్చేసరికి మనకి ఆ, ఎటువంటి ఆయత లేదు సార్. అన్నాస్ లో వచ్చేసరికి మదల్ అరిదిల్ సుకున్ వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలి. మదల్ ఆరిదిల్ సుకున్ వచ్చేసరికి మనకి రీజన్ వచ్చేసరికి మదల్ ఆరిదిల్ సుకున్ లో లాస్ట్ చివరి అక్షరం ఏదైతే ఉందో అది ఫతతేన్ ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే దాని చివరి అక్షరానికి ముందు కంపల్సరీగా మనకి మద్ ప్లస్ లీన్ ఏదో ఒకటి ఉండాలి. ఓకే, అప్పుడు ఎలా ఆపాలి మనం? చివరి అక్షరాన్ని సుకూన్ చేసి సుకున్ చేసి ఆపాలి. దానికంటే ముందు నా మద్ కానీ లీన్ కానీ ఉన్నదాన్ని 2 హరకాతులు, 4 హరకాతులు, 6 2, హరకాతులతో 4 లేకపోతే 6 హరకాతులతో కంప్లీట్ ఆపాలి. చేయాలి. ఓకే, చదవండి ఇప్పుడు. రెండో ఆయత్ చదవండి. మలికిన్నాస్. వెరీ గుడ్. ఇక్కడ ఎక్స్ట్రా నియమం ఏమిటి అంటే అది అది ఇంకా మనం చదువుకోలేదు, కానీ మనం గుర్తుంచుకోవటం మంచిది. నూన్ మీద శ్రద్ధ వచ్చినప్పుడు 2 హరకాతుల గున్నా చేయటం, మీమ్ మీద శ్రద్ధ వచ్చినప్పుడు 2 హరకాతుల గున్నా చేయటం. కాబట్టి నూన్ని కొంచెం పట్టి ఉంచండి. మలికిన్నాస్
చదవండి. మలికిన్నా మలికిన్నాస్. వెరీ గుడ్. ఇలా చదవాలి. నూనెని కొంచెంసేపు పట్టుకోవాలి, వెంటనే విడిచిపెట్టకూడదు. మీకు బాగా మీరు ఇష్టపడే మనిషికి కనపడితే అతని హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు చాలాసేపు అలాగే పట్టుకుని ఉంటారా, లేకపోతే జస్ట్ వదిలేస్తారా? పట్టుకుంటారు కదా. ఎస్ సార్. ఎస్. అది గుర్తుపెట్టుకోండి. ఉన్నా చేయటం అంటే ఎక్కువసేపు పట్టుకుని ఉంచుకోవాలి ఆ శబ్దాన్ని. మలికిన్నాస్. మలికిన్నాస్. వెరీ గుడ్. మూడో ఆయత్తు. మూడో ఆయత్తు ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇప్పుడు మనం చదువుతున్న ఏదైతే ఫాలో చేస్తున్నామో ఇదే ఫార్మాట్లో చెప్పాలి. మూడో ఆయత్తు చెప్పండి అమ్మా. మైక్ ఓపెన్ చేశారు, చెప్పండి. ఇలాహిన్నాస్. ఓకే. ఆ, ఇలాలో ఏం లేదు సార్. ఇంకోసారి ఇలాహిన్నాస్. చూడండి. ఇలాలో వచ్చేసి అలిఫ్ సకీరా ఉంది సార్. లాం ఫథా అలిఫ్ సగీరా కనపడుతుందా? కనిపిస్తుంది సార్, చిన్న అలిఫ్ సకీరా. ఓకే. షరీఫ్ భాయ్ని పూర్తి చేయనిద్దాం, తర్వాత మీరు చెప్తారు కానీ. ఓకే సార్. ఓకే, చెప్పండి షరీఫ్ భాయ్. ఇలాహిన్నాస్. ఇలాలో చిన్న అలీఫ్ వచ్చింది సార్, అలీఫ్ సగీరా ఉంది. ఉమ్. ఆ, ఎన్ని హరకాతులు? 2 హరకాట్లు. వెరీ గుడ్. హిన్నాస్ లో ఇది ఇక్కడ వచ్చేసి మదర్ మదాది లిల్ సుకూన్ వచ్చింది సార్. కింద తెలుగులో రాశాను, తెలుగు చదువుకుంటారా మీరు? ఏం రాసిందో చదవండి, రెడ్ అక్షరాల్లో లిల్ సుకూన్. చదవండి. మదారిదిల్ లిల్ సుకూన్. లేదు, మద్ ఆరిద్ ఆరిద్ లిల్ లిల్ సుకూన్. Yeah. క్లియర్గా చదవండి, తెలుగులో ఉన్నది ఉన్నట్టుగా చదవండి. సుకూన్. చదవండి. మద్ ఆరిద్ లిల్ సుకూన్. వెరీ గుడ్. మనం దీన్ని చదవటం ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. చెప్పండి, ఇప్పుడు రూల్ చెప్పండి. అన్నాస్లో ఏ రూల్ ఉంది? అన్నాస్ లో మా పతతేన్ ఉండకూడదు సార్ లాస్ట్ లో. ఉమ్. లాస్ట్ లెటర్ కంటే ముందు మద్ కానీ లీన్ కానీ ఉండాలి. ఉమ్. ఆ, ఆ 2 లేదా 4 లేదా 6 హరకతులు తీసి చదవాలి. ఓకే, ఆపాలి. సుకున్ చేస్తా. ఉమ్. ఇప్పుడు మనకి అన్ని కండిషన్స్ పూర్తవుతున్నాయా? ఇక్కడ చివరి అక్షరము సీన్. సీన్ పైన ఫతతేన్ లేదు. సీన్ కంటే ముందు అలీఫ్ మద్ ఉన్నది. కాబట్టి 2 షరతులు పూర్తవుతున్నాయి. దీన్ని సీన్ని సుకూన్ చేసి దానికంటే ముందు అలీఫ్ మద్ని 2 హరకాతులు 4 లేదా 6తో మనం ఆపుతాము. కరెక్టేనా? ఇప్పుడు చదవండి, పూర్తిగా చదవండి. మూడో ఆయత్తు కంప్లీట్గా చదవండి. ఇలాహిన్నాస్. కొంచెం లాగాలి ఆపేటప్పుడు, కనీసం 2 హరకాతులు కదా. ఇలాహిన్నాస్. వెరీ గుడ్. అర్థమైందా మీకు ఇప్పుడు? ఎస్ సార్, అర్థమైంది. డౌట్ ఏం లేదు కదా. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ 4వ ఆయత్తు ఎవరు చదువుతారు? దాన్ని ఇదే విధంగా క్లియర్గా ఒక్కొక్క పదం చూసి చెప్పాల. ముఖ్యంగా మనం మద్ విషయాలపైన దృష్టి పెడుతున్నాము. ప్రతి పదంలో ఏదైనా మద్ వచ్చిందా లేదా, వస్తే అదే మద్దు చెప్పాలి. చెప్పండి సార్. లేదు, మీరు కొంచెం ఆగండి, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా. మనం ప్రాక్టీస్ చేయటం అంటే ఇదే ప్రాక్టీస్. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనం చెప్పగలిగే స్థితిలో ఉంటే మనం కలిసి ఒకే కార్లో ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నట్టు. అలా కాకుండా మనలో మీరు 5గురు ఉన్నారు, 6గురు ఉన్నారు, 2 3 చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్పట్లేదు అంటే ఆ బస్సులో వాళ్ళ ప్రయాణం లేదు, వేరే చోట ఉన్నారు వాళ్ళు. చెప్పాలి. ఇప్పుడు రబ్బానీ భాయ్ చెప్పారు, అబ్దుల్ అజీం భాయ్ చెప్పారు, షరీఫ్ భాయ్ చెప్పారు, 3 అయిపోయారు.
ఇంకా మీరు చెప్తారమ్మా? చెప్తాను సార్. ఓకే, చెప్పండి. 4వ ఆయత్తు చదవాలి. దాన్ని మధ్య ఎక్కడెక్కడైతే మధ్య వచ్చిందో చెప్పాలి. మీన్ షరీల్ వస్వాసిల్ కన్నాస్. ఓకే, మొదటి పదం. మొదటి పదం మీద ఏ మద్ లేదు సార్. ఓకే. రెండో పదం మీద రా పైన శ్రద్ధ ఉంది కాబట్టి శ్రద్ధని రా కసరా రామ్ కసలి. శ్రద్ధ ఇక్కడ రా మీద ఉంటే దానికి ప్రత్యేకంగా నియమం ఏమీ లేదు. నూన్ మీద శ్రద్ధ ఉంటే గున్నా చేయాలి, మీమ్ మీద శ్రద్ధ ఉంటే గున్నా చేయాలి. ఇవి 2 అక్షరాలు కాకుండా మిగతా 26 అక్షరాలలో ఏ అక్షరం పైన అయినా సరే శ్రద్ధ కనపడితే దాని గురించి మనం ఏమీ చేయక్కర్లేదు, ఆ అక్షరాన్ని నొక్కి చదవాలి అంతే. కాబట్టి ఓకే. ఇక్కడ మనం చూస్తున్నదేమిటి, వెతుకుతున్నదేమిటి? మద్ ఉన్నదా లేదా? షర్రీలో మద్ ఉన్నదా? లేదు సార్. లేదు. ఓకే, మూడో పదం. మూడో పదం మీద వావ్ మద్ ఉంది సార్. ఇంకోసారి చూసి చెప్పండి మీరు. వావ్ సుకూన్ ఉంది సార్. వాసుకు నాకైతే కనబడట్లేదు. ఈ పదంలో చెప్తున్నాము కదా. అవును సార్. ఓకే, వావ్ సుకూన్ ఎక్కడుంది చూపించండి. లేదు సార్. ఉమ్, వావ్ లీన్ ఉంది సార్. ఓకే, లీన్ ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి నాకు. మొదటి వావ్ మీద లీన్ ఉందా, రెండో వావ్ మీద లీన్ ఉందా? ఎక్కడ ఉంది లీన్? రెండో వావ్ సార్. రెండో వావ్ మీద లీన్ ఉంది. లీన్ అక్షరాలు ఎన్నమ్మా? వాలిన్ యాలిన్. ఓకే, వావులీన్లో మనకు ఏమేమి ఉండాలి? వావులీన్ రావాలంటే అక్షరం పైన ఫథా ఫత. ఉండి వెంటనే వావ్ సుకూన్ రావాలి. ఇక్కడ ఉన్నదా? అక్షరం పైన ఫథా ఉండి వెంటనే వావ్ సుకూన్ ఉన్నదా? లేదు సార్. లేదు. మరి వావులీన్ వస్తుందా? లేదు సార్. మరి ఫథా తర్వాత ఏమున్నది ఇక్కడ? సీన్ పైన ఫథా తర్వాత వావుకిను సీనుకు మధ్యన ఏం కనబడుతుంది మీకు? సుకూన్ కనిపిస్తుంది సార్. అది మొదటి వావు. వావ్ ఫథా సీన్ సుకూన్. మీరు వావ్ ఫథా తర్వాత సీన్ సుకూన్ చూసుకుని లీన్ అన్నట్టున్నారు మీరు. కరెక్టేనా? అవును సార్. సీన్ బదులు యా కానీ వావ్ కానీ వస్తే అప్పుడు లీన్ అయ్యేది. వావ్ ఫథా యా సుకూన్. సీన్ బదులు యా వస్తే వై అని చదివేవాళ్ళు. మరి సీన్ బదులు వావ్ సుకూన్ వస్తే వౌ అని చదివేవాళ్ళు. కాబట్టి ఇక్కడ యా సీన్ ఉన్నది, వావ్ లేదు, యా లేదు. సీన్ సుకూన్ లేదు, యా సుకూన్ లేదు, వావ్ సుకూన్ లేదు. కాబట్టి మొదటి వావులో మనకు మద్ లేదు, లీన్ కూడా లేదు. క్లియర్ అయిందా? క్లియర్ అయింది సార్. రెండో వావుల గురించి చెప్పండి ఇప్పుడు. రెండో వావు దగ్గర ఏం చేయాలి? రెండో వావుని ఏం చేయాలి? ఎలా చదవాలి మనం? రెండో వావ్ దగ్గర అలీఫ్ ఉంది సార్. హ్మ్. అలిఫ్ కంటే ముందు అక్షరం పైన ఏమున్నది? ఫత. మరి ఇది ఏదైనా జంట ఏర్పడుతుందా ఇక్కడ? ఫథాతో అలీఫ్ వస్తే లే అలీఫ్ మద్ సార్. అలీఫ్ మద్ అయింది. ఎన్ని హర్కాతులు? 2 హరకతు దీర్ఘం తీయాలి సార్. ఓకే, వావ్ ఫథా అలీఫ్ వచ్చింది కాబట్టి ఇది అలీఫ్ మద్. దీనికి 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. దీనికే ఇంకో పేరేమిటి? మద్దల్ బదల్ అంటామా, మద్దల్ అస్లీ అంటామా? మద్దల్ అస్రి. మద్దల్ అస్లీ అంటాము. ఇప్పుడు ఈ 3 పదాలు కలిపి చదవండి. మిన్ షర్రిల్. మీన్ షర్రిల్ వస్వాసిల్. ఓకే, ఇక్కడ దీర్ఘం తీశారు కదా మీరు. తీసాను సార్. అలా తప్పకుండా తీయాలి. కనీసం ఇక్కడ అలిఫ్ మద్ ఉంది కాబట్టి 2 హరకాతులు తప్పకుండా దీర్ఘం తీసి చదవాలి. ఓకే, చివరి పదం. మద్ ఆది లిల్ సుకున్ సార్. ఆ,
మీ ఇంగ్లీష్లో రాయమంటే రాస్తాను, కానీ చక్కగా అప పూర్తి చెప్పాలి. మద్ ఆది లిల్ సుకున్. సుకూన్, ఇక్కడ కూడా దీర్ఘం ఉంది. సుకూన్. మ్మ్. మద్ ఆది లిల్ సుకూన్. వెరీ గుడ్. మరి ఇక్కడ ఇది ఉంది అంటానికి కారణాలు ఏమిటి? షరతులు ఏమేమి ఉన్నాయి? దాని ఏం పూర్తవుతుంది ఇక్కడ? సీన్ పైన ఫతా రాకూడదు సార్. ఫతతేన్ లాస్ట్ రాకూడదు. ఫతతేన్ రాకూడదు. దానికన్నా ముందు శ్రద్ధ ఉంది కాబట్టి దానిపైన యామద్ కానీ లీన్ కానీ అలిఫ్ మద్ కానీ లీన్ కానీ రావాలి సార్. కరెక్షన్ చేస్తాను. సీన్ అక్షరానికంటే ముందు మద్ కానీ లీన్ కానీ రావాలి. మద్ అంటే ఏమేం రావచ్చు? అలిఫ్ సగీరా రెండు రావచ్చు, యా అలిఫ్ సగీరా సకీరా, రావచ్చు, యా సకీరా, వావ్ సకీరా. ఇంకా 6 విషయాలు రావచ్చు. అలిఫ్ మద్, ఆ, అలిఫ్ మద్, వావ్ మద్, యా మద్. ఈ 6 ఏదన్నా ఉందా లేదా మనం చూడాలి. ఒకవేళ ఇది ఉంటే రెండో కండిషన్ పూర్తయినట్టు. ఒకవేళ ఇది లేకపోతే యాలీన్ కానీ వావ్లీన్ కానీ ఉందా చూడాలి. యాలీన్ ఎలా వస్తుంది చెప్పండి? యాలీన్కి ఏమేమి కావాలి? యాలీన్ రావాలంటే ఏమేమి ఉండాలి? అక్షరం పైన ఫథా ఉండి యా సుకూన్ వస్తే యాలీన్ అవుతుంది. అక్షరం పైన ఫథా ఉండి వావ్ సుకూన్ వస్తే వావ్లీన్ అవుతుంది. వావ్ లీన్. యాలీన్ కానీ వావ్లీన్ కానీ రెండిట్లో ఒకటి ఉండాలి, లేదా మద్ ఉండాలి. మద్ అంటే ఏమేమి రావచ్చు? ఎన్ని రావచ్చు? అలిఫ్ మద్, వావ్ మద్, యా మద్. మొత్తం 6 రావచ్చు. మద్ అంటే 6 రావచ్చు. 6 ఏమేమిటి? 3 చెప్పారు మీరు, ఇంకా 3 ఏమిటి? అలిఫ్ సకీరా, యా సగీరా. యా సకీరా, వావ్ సకీరా. ఓకే, ఇప్పుడు ఇది మీకు క్లియర్ అయిపోయింది. కాబట్టి సీన్ పైన ఫతతేన్ ఉన్నదా లేదా, ఇది మొదటి టెస్ట్. ఇది సీన్ పైన ఫతతేన్ ఉన్నదా లేదా? ఫతతేన్ లేదు సార్, కసరతేన్ ఉంది. కస్రా ఉంది, కసరతేన్ కూడా లేదు. కసర ఓకే, కసరా ఉంది సార్. అంటే ఫతతేన్ లేదు కాబట్టి మొదటి షరతు మనకు కావాల్సిన మొదటి షరతు పూర్తయింది. ఇక రెండో షరతు, చివరి అక్షరానికంటే ముందు మద్ ముందు కానీ లీన్ యా కానీ లీన్ ఉండాలి. కానీ. చివరి అక్షరానికంటే ముందు ఏమేమి ఉండాలి? మద్ మద్ కానీ కానీ లీన్ కానీ లీన్ కానీ ఉండాలి ఉండాలి. సార్. ఇప్పుడు మనకి చివరి అక్షరం అంటే సీన్. సీన్ కంటే ముందు ఏమున్నది? మద్ ఉన్నదా? మద్ ఉంది సార్. ఏ మద్ అది? అలిఫ్ మద్. వెరీ గుడ్. 2 కండిషన్స్ పూర్తయినాయి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? సీన్ పైన ఉన్న ఏ హర్కత్. హరకాత్ అయినా సరే దాన్ని సుకూన్ చేసి దానికంటే ముందున్న మద్ కానీ లీన్ కానీ ఏదైతే ఉందో దానిని మనం 2 హరకాతులు దీర్ఘం తీసి ఆపాలి, లేదా 4 హరకాతులు, లేదా 6 హరకాతులు. క్లియర్ అయిందా? కాన్సెప్ట్ క్లియర్ అయిందా? క్లియర్ అయింది సార్. ఓకే, ఇప్పుడు 4వ ఆయతు పూర్తిగా చదవండి. మీన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. ఇంకోసారి చదవండి. మీన్ షర్రి వస్వాసిల్ ఖన్నాస్. రా కింద కసరా తీసుకుని వెళ్ళి లామ్తో కలపండి, తర్వాత పదంలోని లామ్తో. మీ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. మీన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. మీ షర్రి చదివేటప్పుడు ఇక్కడ కూడా దీర్ఘం తీయండి. ఎందుకు తీయాలి అనేది తర్వాత క్లాసులో వచ్చే రూల్లో వస్తుంది. మీ షర్రిల్, షర్రిల్ రా కింద కసరా మీన్ తీసుకుని వెళ్ళి దేంతో జాయిన్ చేస్తున్నాము? లామ్ మీద లామ్. సుకూన్తో. మీ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. మీన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. ఇక్కడ కొంచెం దీర్ఘం తీసి చదవండి. మీ నూనె దాచివేస్తూ మీ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. వస్వాసిల్ ఖన్నాస్. ఖన్ గున్నా ఉంది, కొంచెంసేపు అలాగే పట్టుకోండి. ఖన్నాస్. దీర్ఘం కూడా తీయాలి. మీన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. వెరీ గుడ్. మీరు త్వరగా ఆపేశారు, కొంచెం దీర్ఘం తీస్తే చాలా బాగుంటుంది చదివేటప్పుడు.
మీన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. వెరీ గుడ్, చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. దీన్ని పగలు మీరు వీలున్నప్పుడు ఇదే సూర ఇంటర్నెట్లో వెతికి 1-4 సార్లు వింటే మీకు క్లియర్గా మీ మీ మనసులో ప్రశ్న వస్తుంది, జవాబు కూడా వచ్చేస్తుంది. దీర్ఘం తీస్తున్నారు అంటే ఎందుకు తీస్తున్నారు, దానికి కారణం ఏమిటి, ఇది చక్కగా మీకు అర్థమైపోద్ది. సరేనా? ఓకే సార్, ఇన్షాల్లా ఓకే. సార్. 5వ ఆయత్తు ఎవరు చదువుతారు? రెడీగా ఉన్నారా మహమూద్ భాయ్? ఆ, చదువుతాం సార్. ఓకే. అల్లజీ మీ శబ్దం, యువస్వీసు వాయిస్ పోతుంది మధ్యలో. అల్లజీ అది మీరు అల్ మొబైల్ చాలా దగ్గరగా పెట్టొద్దు, కొంచెం దూరం పెట్టండి, ఒక 2-3 సెంటీమీటర్ల దూరంలో పెట్టండి. ఓకే. అల్లజీ యువస్వీసు అల్లజీ యువస్వీసు ఆ, లామ్ లామ్ మీద శ్రద్ధ ఉంది సార్. ఓకే. జ అల్లజీ కానీ జ నొక్కి చదవాలి అంతే, ఇంకేమి దాంట్లో మనం రూల్ రెండు ఏమీ రెండు లేదు. హరకతులు ఇక్కడ రెండు హరకతులు. అల్లజీ అదే, ఎందుకు తీయాలి 2 హరకాతులు? ఆ, కసరా కసరా ఉంది సార్. కసరాతో పాటు యాసుకూన్ ఉన్నది. కాకపోతే యాసకుంది చాలా బాగా సార్. గుర్తుపట్టారు, అల్హమ్దులిల్లా. కస్రాతో పాటు యాసుకూన్ వచ్చింది కాబట్టి యామద్ జంట ఇది. ఫతాతో పాటు అలీఫ్ వస్తే అలీఫ్ మద్ జంట. దమ్మాతో పాటు వావ్ సుకూన్ వస్తే వావ్ మద్ జంట. కాబట్టి ఇక్కడ మీరు చక్కగా గుర్తుపట్టారు, యామద్ ఉన్నది, అందుకని 2 హరకాతులు దీర్ఘం తీయాలి. అల్లజీ, అల్, అల్ని నొక్కి చదువుతున్నాం, లాం కింద లావత్తు. అల్లజీ చదవండి. అల్లజీ ఓకే. తర్వాత పదము యువస్వీసు రెండు హరకతులు. ఆ, ఇక్కడ రెండు హరకతులు దీర్ఘం తీయాలి సార్. ఎక్కడ తీయాలి? యు యు- ఆ, వావ్ వావ్ ఫత వావ్ ఫత సీన్ వావ్ ఫత సీన్ సుకూన్ ఉంది సార్. అక్కడ రెండు హరకతులు తీసాం. అదే, ఎందుకు తీయాలి? జంట ఏమిటి? మధ్య జంట చూపించండి నాకు, అప్పుడు మనం తీద్దాం. మధ్య జంటలు ఏమున్నాయి మన దగ్గర? అలిఫ్ సగీరా ఉంది, యా సగీరా ఉంది, వావ్ సగీరా ఉంది, అలిఫ్ మద్ ఉంది, యా మద్ ఉంది, వావ్ మద్ ఉంది. ఈ ఆరింట్లో ఏదో ఒకటి ఉంటేనే మనం దీర్ఘం తీయాలి. ఏది ఉన్నదో చెప్పండి అక్కడ. ఇక్కడ ఆ, మీరు చెప్పిన ఏది లేదు సార్. మరి దీర్ఘం తీయాలా తీయకూడదా? అవసరం లేదు సార్. ఆహా, అవసరం లేదు సార్. సో ఇక్కడ సుకూన్ ఉంది సార్. సుకూన్ సుకూన్ ఉంది కానీ జంట లేదు కదా. గంట లేదు సార్, ఓన్లీ సుకూన్ ఉంది. మరి ఎలా చదువుతాం దీన్ని? జస్ట్ నార్మల్ గా చదువుతాం సార్. యువస్ చదవండి నార్మల్గా. యువస్ వీసు యువస్ వీసు ఇక్కడ ఎక్కడన్నా దీర్ఘం ఉందా చూడండి. తెలుగులో రాశాను. యువస్ వీసు స్వీలో దీర్ఘం ఉందా? వీలో దీర్ఘం ఉంది సార్. వీస్ టు చూపించాలి. ఉంది అంటే చెప్పాలి, నా కారణం చెప్పాలి. యువస్ వీస్ తెలుగులో మీరు తెలుగు చదువుకుంటారు కదా. చదువుతాం సార్. ఇప్పుడు యువస్ వీస్ తెలుగులో ఉన్నది ఉన్నట్టుగా చదవండి. యువస్ వీసు వి దీర్ఘం ఎక్కడ ఉంది ఇక్కడ? మీరేం చదువుతున్నారో నేను రాస్తాను, ఓకేనా? మీరు చదువుతున్నది రాస్తున్నాను నేను.
ఏది కరెక్ట్ ఇప్పుడు? యువస్వీస్ నేను చదివేది దీర్ఘం ఉంది అంటున్నా సార్. యువస్వీసు అంటున్నాను. ఏది కరెక్ట్? దా యువస్విసు కరెక్టా, యువస్వీసు కరెక్టా? యువస్వీసు కరెక్ట్ సార్. యువస్వీసు కరెక్ట్ కాదు. తప్పది, అవునా? యువస్వీసు ఎందుకంటే అక్కడ యువస్ దీర్ఘం లేదు కాబట్టి మనం దీర్ఘం తీయకుండానే చదవాలి అక్కడ. యువస్వీసు యువస్విసు, యు వస్విసు, యువస్వీసు యువస్వీసు యువస్విసు, యు యువస్ వస్విసు, 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 వస్వీసు అంటే తప్పు. యువస్వీసు వి అంటే తప్పు. ఇక్కడ యువస్ యువస్విసు, వస్వస యువస్వీసు అంటాం కదా, వస్వస అన్నమాట. యువస్విసు. యువస్వీసు వస్వస అంటే తెలుసా యువస్వీసు మీకు? వసవస అంటే తెలుసు సార్. మైండ్ లో వచ్చే గుసగుసలు చెవిలో అన్నమాట. చెవిలో 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 జోరీగలాగా వినబడతాయి. ఆ, ఎట్లా అది ఉంటుందో అదే పదం అరబీలో నుంచి వచ్చింది అది. అది యువస్విసు, యువస్విసు. యువస్వీసు దీర్ఘం లేదు, త్వరగా చదవాలి. యువస్వీసు ఓకే, ఇప్పుడు రెండు పదాలు కలిపి చదవండి. అల్లజీ యువస్విసు. అల్లజీ యువస్వీసు ఓకే, మూడో పదానికి రండి ఇప్పుడు. ఫీ- ఫీహి మూడో పదం ఫీహి ఏముంది? ఫీహి హా నాకైతే కనబడట్లేదు, మీకు కనబడుతుందా? రెండు అక్షరాలే కనబడుతున్నాయి నాకు. ఫా ఉన్నది, యా ఉన్నది. హా నాకు కనబడట్లేదు. ఫీ- ఫీహా ఫీ ఫీహా హా ఫీహి సార్. కనబడుతుందా? ఫీహి ఫీహి సార్. ఫీహి ఫీహి సుదురిన్నాస్ చూడండి, నేను ఇక్కడ రాస్తున్నా. ఫా నాకేదైతే కనబడుతుందో అది రాస్తున్నాను నేను. నాకు ఇది కనబడుతుంది. నాకు ఇలా కనబడుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఫా ఉన్నది, దాని కింద కస్రా ఉంది, దాని తర్వాత యాసుకూన్ ఉన్నది. యాసుకూన్ ఇక్కడ కనబడట్లేదు అనుకోండి. ఈ రెండు కలిపితే ఫా కస్రా యాసుకూన్ ఇది కనపడింది నాకు. హా అయితే నాకు కనపడలేదు. హా ఉంది అంటే అది ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇలా ఉందా, ఇలా ఉందా? ఫస్ట్ మీరు కర్సర చూపించే చోట ఆ ఆ యా ఇలా ఉంది కదా. అవును సార్. స్పెల్లింగ్ తీయండి. ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఇక్కడ? ఫా ఉన్నది, కస్రా ఉన్నది, తర్వాత యా ఉన్నది. ఈ మూడు రెండు అక్షరాలు ఉన్నాయి. హరకాత్లో కస్రా కనబడుతుంది. మూడు విషయాలు మీకు కనబడుతున్నాయి. ఫా, కస్రా, యా. ఫియా యా ఖాళీగా ఉంటే దాన్ని సుకున్ చేసుకోవాలి కదా మనం, అవునా? అవును సార్. యా మీద హరకత్ లేదు ఫీ కాబట్టి దాన్ని సుకున్గా చేసుకుందాం. ఫా కస్రా యా సుకూన్. అవును సార్. ఫీ ఇది దేని జంట? ఇది మద్ జంటనా, లీన్ జంటనా, లేకపోతే ఫా రెండు కాదా? ఫీ అది రెండు కాదు సార్. ఓకే, మరేమిటి మూడోది ఏమిటి? ఫా కస్రా యా సుకూన్. యాలిన్ సార్. ఉమ్, యాలిన్
ఫతా యా లీన్ యాలిన్ కావాలంటే పాకు ఫథా ఉండాలా కసరా ఉండాలా? ఫతా ఫతా ఉండాలి సార్ యాలిన్ ఫథా కనబడుతుందా? నాకైతే కనబడట్లేదు, మీకు కనబడుతుంటే చదవండి, నో ప్రాబ్లం. లేదు లేదు సార్ ఫతా లేదు. మరి ఎలా లీన్ వస్తుంది? ఫీ ఫీహా చెప్పాలి. కన్ఫ్యూజ్గా ఉన్నాను సార్ నేను కూడా అక్కడ. నేను చదివించటంలో తప్పుందా, లేక మీరు ప్రాక్టీస్ చేయకపోవటంలో తప్పుందా? దీనికి మనం ప్రాక్టీస్లో సమాధానం వెతకాలి ఈరోజు. ప్రాక్టీస్లో తక్కువ. అలా వెతకలేకపోతే మీరు రావటం, కృషి చేయటం, మీరు సమయం వెచ్చించటం వేస్టే, నేను సమయం వెచ్చించటం కూడా వేస్టే. ప్రాక్టీస్లోనే లోపం ఉంది. మరి దాన్ని ఎలా ఆ లోపాన్ని ఎలా సరిదిద్దుకుందాం? నేను చాలా చేస్తా సార్ దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. అచ్చా, జనరల్ విషయం అడుగుతున్నాను నేను, సరేనా? సూర్యుడు, దాని జంట పదం ఏమిటి? సూర్యుడు చంద్రుడు సార్. ఆయన నేను తీసుకురావాలనుకుంటున్నా, ఓకే ఓకే, సారీ సార్ సార్. ఆయన గో హెడ్ సార్, నాలెడ్జ్ నెక్స్ట్ సార్. బేస్ నుంచి నేను బయటికి తీసుకురావాలనుకుంటున్నా. ఓకే ఓకే సార్. సూర్యుడు జంట పదం ఏమిటి? చంద్రుడు చంద్రుడు. భూమి జంట పదం ఏమిటి? ఆకాశం ఆకాశం. తల్లి జంట పదం? తండ్రి తండ్రి. ఈ జంట పదాలు మీకు గుర్తుంటాయా? గుర్తుంటాయి ఉం? దాంట్లో ఏమి తప్పు చేయరు కదా గుర్తుంటాయి. ఎప్పుడైనా సరే? తప్పు చేస్తారా ఎప్పుడన్నా? చేయరు కదా? చెయ్యం సార్ ధన్యవాదాలు. ఓకే. ఇప్పుడు మీ ముందు ఇది కనబడుతుంది కదా, ఇక్కడ ఏమైతే కనబడుతుందో రెడ్లో ఉన్న అక్షరాలు, రెడ్లో ఏమైతే రాసి ఉందో క్లియర్గా ఉందా మీ ముందు? కనిపిస్తుంది. ఇది జంట. ఈ జంటని మీరు రాత్రిలో నిద్ర లేపి అడిగినా చెప్పాలి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు చూడండి. ఫతా ఫతా ప్లస్ అలిఫ్ అలిఫ్ మద్ కసరా కసరా ప్లస్ యా సుకూన్ యా మద్ తుమ్మ ప్లస్ వావ్ సుకూన్ వావ్ మద్ ఫతా ప్లస్ యా సుకూన్ యా లీన్ ఫతా ప్లస్ వావ్ సుకూన్ వావ్ లీన్ या कसरा या मध्य सर ఏది? या मध्य सर कसरा प्लस या सुकून या मध्य ఓకే. पी ही అనేది या मध्य ఇది చెప్తున్నారు మీరు, కసరా ప్లస్ యా సుకూన్ యా మద్. या मध्य ఓకే. पी అనేది తర్వాత दुम्मा दुम्मा प्लस वाव सुकून वाव मध्य ఓకే. फता प्लस या सुकून या लीन फता प्लस वाव सुकून वाव लीन దీన్ని మీరు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారో తెలీదు.
కంఠస్థం చేయాలి, బట్టి పట్టాలి. జంటలు ఇలాగే ఉండాలి. సూర్యుడు అనగానే చంద్రుడు ఎలా చెప్తామో అలీఫ్ మధ్యలో ఫథా తర్వాత అలీఫ్, కసరా తర్వాత యాసుకూన్, దమ్మా తర్వాత వాసుకూన్. ఇది జంట. ఇది ఫథాతో పాటు అలీఫ్ రాకపోతే అలీఫ్ మద్ కాదు. కసరాతో పాటు యాసుకున్ రాకపోతే యామద్ కాదు. దమాతో పాటు వావు సుకున్ రాకపోతే వావుమద్ కాదు. ఇక్కడ యాసుకున్ వావు సుకున్లో సుకూన్ మీకు కనపడదు, చిహ్నము ప్రింట్లో మీకు కనపడదు. మరి అలాగే ఫథాతో పాటు యాసుకున్ వస్తే యా లీన్ అవుతుంది, ఫథాతో పాటు వావు సుకున్ వస్తే వావ్ లీన్ అవుతుంది. నేను ఇదే మీరు రాసిందే, నేను ఇక్కడ రాసిందే పిక్చర్ తీసి గ్రూప్లో వేశాను. ఒకసారి వాట్సాప్ చూడండి, గ్రూప్ వాట్సాప్ చూడండి. ఆ, మరి ఈ వచ్చింది. జంటలో మీరు తప్పు చేయకూడదు. మిగతా స్టూడెంట్స్ కూడా ఈ జంటలో తప్పు చేయకూడదు. ఎవరైనా సరే జంటని జంటగానే మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారో రేపు చూస్తాను నేను. ఈ జంటలో తప్పు చేస్తే మనం ముందుకు వెళ్ళలేము, అనవసరం ముందుకు వెళ్ళటం. బేసిక్ ఇది. బేసిక్ అంటే ఇల్లు కట్టాలంటే ఇటుకరాయి మనకు తప్పనిసరి. ఇటుకరాయి కానీ ఆ యొక్క ఏమంటారు దాన్ని కాంక్రీట్ బ్లాక్ కానీ తప్పనిసరి. అది లేకుండా ఇల్లు కట్టలేము, ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టలేము. అలాగే మనకి ఇది ఫౌండేషన్. ఇది మద్ అవసరం. మద్ ఎప్పుడు ఏర్పడుతుంది అనేది మన ఫౌండేషన్ ఇది. దీంట్లో మద్ ఉన్న చోట మీరు లీన్ చెప్పేస్తున్నారు, లేని చోట మద్ ఉంది అంటున్నారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా జ్ఞాపకం లేదు కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇది మనం ఈ స్పెషల్ క్లాస్ పెడుతున్న పర్పసే ఇది. ఏమిటి, మనం పరిగెత్తట్లేదు, ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలని ఈ క్లాసులు పెట్టుకున్నాం. మరి ఒక్కొక్క విషయం నేర్చుకోవటంలో మనకు తొందరపాటు ఏం లేదు. ఇప్పుడు మనం 4 వారాల్లో 10 వారాల్లో మన సిలబస్ పూర్తి చేయాలనే కంగారు మనకు లేదు. మరి అటువంటప్పుడు ఒక్కొక్క పదాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి, ఇప్పుడు మీకు వాట్సాప్లో మీకు పంపించిన దాన్ని మీ ముందు పెట్టుకుని చూడండి. ఇది మనం ఇప్పుడు చదువుతున్న దాంట్లో ఆ కండిషన్స్ ఏమైనా కనపడుతున్నాయా లేదా. ఇక్కడ సీన్ ఉన్నది, దమ్మా ఉన్నది, వావ్ సుకూన్ ఉన్నది. సీన్ అయితే అక్షరము, దమ్మాతో వావ్ సుకూన్. ఇది ఏ జంట? ఇది వాట్సాప్ చూడండి, దాంట్లో చూసి చెప్పండి. దమ్మాతో వావ్ సుకూన్ జంట ఏమిటి? నేను పంపించిన పిక్చర్ చూసి చెప్పండి. వావ్ సార్. వావ్ మద్. ఇక్కడ ఫథాతో అలీఫ్ ఏ జంట? ఇది అలీఫ్ మద్. అలీఫ్ మద్. ఇక్కడ కస్రాతో పాటు యాసుకూన్ యామద్. యా మద్. ఓకేనా. ఇక్కడ దమ్మాతో పాటు వావ్ సుకూన్ వామద్. వావ్ మద్. ఫథాతో పాటు అలీఫ్ అలీఫ్ మద్. అలీఫ్ మద్. ఓకే. ఇక్కడ ఫథాతో పాటు అలీఫ్ అలీఫ్ మద్. అలీఫ్ మద్. ఓకే. ఇక్కడ ఫథాతో పాటు అలీఫ్. అలీఫ్ అలీఫ్. మద్. ఓకే. ఇక్కడ కస్రాతో పాటు యా సుకూన్. యామద్. యామద్. ఓకే. తర్వాత కస్రాతో పాటు యా సుకూన్. యామద్. ఓకే. దమ్మాతో పాటు వావ్ సుకూన్. వామద్. వావ్ మద్. ఇక్కడ ఫథాతో పాటు అలీఫ్. అలీఫ్ మద్. అలీఫ్ మద్. ఓకే. ఇక్కడ అదే రిపీట్ అయింది. ఒకటి మనం మిస్ అయ్యాము, అది కూడా రాస్తాను మీకు ప్రాక్టీస్ కోసము. ఇది కూడా మీకు జంటలు పూర్తవుతాయి అప్పుడు.
మనం ఎన్ని హర్కాతులు దీర్ఘం తీయాలి? అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరాలో? 2 రెండు హర్కత్ల దీర్ఘం. అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్లో 2 హర్కత్ల దీర్ఘం సార్. సగీరా అంటే మీకు అర్థమైందా? అక్షరము ఎలా ఉంటుంది? చిన్న అలిఫ్ సగీరా, చిన్న చిన్న యా సగీరా, చిన్న యా వావ్ చిన్న ఉంటుంది, వావ్ చిన్న వావ్ ఉంటుంది. వావ్. అంటే అక్షరము చిన్న సైజులో ఉంటుంది. ఇలా ఉంటే క్లియర్గా ఉందా మీకు ఇప్పుడు ఈ జంటలు? క్లియర్గా ఉంది సార్. మరి రేపు తప్పు చేస్తామా చేయమా? రేపటిది రేపు సేమ్ చూద్దామంటారా? సేమ్ సార్. ఇంకా ముందు రెండు తప్పు ఆప్షన్స్ ఉన్నాయి, తప్పు చేయము లేదా రేపటిది రేపు చూసుకుందాం. ప్రాక్టీస్ చేస్తాం సార్ దాన్ని. ప్రాక్టీస్ చేసి దాన్ని వస్తారు. ప్రాక్టీస్ ఓకే. చేస్తాం. సగీరా అవును. సగీరా కూడా మీకు పంపించేసాను. ఇదేంటంటే ఎందుకు ఇంత మనం టైం దీని మీద మీకు బోర్ అనిపించవచ్చు, కానీ ఎందుకు మనం ఇంత విధిగా దీని మీద ప్రయత్నం చేస్తున్నామంటే మన ఫౌండేషన్ గట్టిగా ఉంటే మనం దాని మీద ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టెంట్ వేస్తున్నారు, మీరు ఎడారిలో టెంట్ వేస్తున్నారు. దానికి మేకులు కొడతారు నేలలో. ఆ మేకులు ఎంత పొడుగుగా ఉంటాయి? 1 అడుగు ఉంటుంది లేదా అర అడుగు ఉంటుంది, అంతేనా? అవును 2, 3 1 మీటర్ మేకులు చూసారా మీరు? చూశాను సార్. 1 మీటర్ పొడుగున్న మేకులు చూసారా? చూశాను లేదు, సార్. చూడలేదండి. ఓకే. నేను చూశాను సార్. 1 మీటర్ కంటే ఎక్కువ పొడుగున్న మేకులు చూసారా? లేదండి, లేదు కదా. మరి లేదు. ఒక టెంట్ వేయాలి అంటే మేకులు మనం దించి అక్కడ దానికి ఒక సపోర్ట్ ఇస్తున్నాము. అది పెద్ద గాలి వచ్చిందనుకోండి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఉంటుందా టెంట్? ఉండదు సార్. ఉండదు, గాలికి ఎగిరిపోద్ది. అదే లేదు. ఆ, మన బాంబేలో అంబానీ బిల్డింగ్ కట్టాడు, అన్నిటికంటే ఎత్తైన బిల్డింగ్ అంట ఇండియాలో. అది విన్నారా ఎప్పుడన్నా? చూశాను సార్. మరి ఆ బిల్డింగ్ కట్టాలంటే మనం 1 మీటర్ ఫౌండేషన్ వేస్తామా లేకపోతే చాలా లోతుగా వెళ్ళి ఫౌండేషన్ వేస్తామా? దాని ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా వేస్తాం సార్. మనం ఎంత ఎత్తు లోతుగా పెరిగే ఫౌండేషన్ కొద్దీ వేస్తే అన్ని అంతస్తులు మనం కట్టవచ్చు. మనం ఒకే ఒక చిన్న ఒక అంతస్తే బిల్డింగ్ కడుతుంటే మనము చిన్న ఫౌండేషన్తో పని జరిగిపోద్ది. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే దానికి కావాల్సినంత లోతు ఫౌండేషన్ తవ్వాలి, ఫౌండేషన్ వేయాలి. అదే 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే అంత లోతుగా తవ్వాలి, అంత లోతుగా ఫౌండేషన్ వేయాలి. కరెక్టేనా? అవును మనము ఇప్పుడు మేకులతో పని చేస్తున్నాము, కానీ పెద్ద బిల్డింగ్ కట్టాలి మనం. పెద్ద బిల్డింగ్ కట్టాలంటే మేకులతో పని జరగదు. మన ఫౌండేషన్ అవును స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండటం కోసం ఇదంతా మనం ప్రయత్నం చేస్తున్నాం. అవునా? అవును సార్. ఓకే. బోర్ కొట్టట్లేదుగా మీ క్లాసు? బోర్ కాదు సార్. ఇది లేదు లేదు సార్. యాక్చువల్లీ దీన్ని నేర్చుకోవటంలో ఇప్పుడు ఇది మనం ఎంత ఇది ఫౌండేషన్ మనం ఎంత టైం పట్టినా మనం దీని మీద టైం వెచ్చించాలి. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత అన్నీ తేలిగ్గా మనం యాడ్ చేసుకుంటూ పోవచ్చు. మద్ అంటే ఏమిటో తెలిసిపోయింది. తర్వాత హంజా వస్తే మద్దల్ వాజిబ్ ముత్తసిల్ 4-5 హరకాతులు. మద్ అంటే తెలిసిపోయింది. తర్వాత అక్షరంపై శ్రద్ధ వస్తే 6 హరకాతులు. అది మద్ ఆదిల్ సుకూన్లో మద్ వచ్చింది లేదా లీన్ వచ్చింది, అప్పుడు మనం 2, 4, 6 తీసి చదువుతాము. మద్ అల్ ఇవద్లో ఫతతేన్ వచ్చింది, ఒక ఫతా తీసి అలీఫ్ మద్ చేసి చదువుతాం. అన్నిట్లో ఏమున్నది కామన్గా? మద్ ఉన్నది. ఇప్పుడు ఈ రోజు నేను పోస్ట్ చేసిన ఈ మద్దులే ఉన్నాయి. అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా, అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్, యా లీన్, వావ్ లీన్, ఇవే ఉన్నాయి. వీటికంటే ఎక్కువ బేస్లో లేవు, ఫౌండేషన్లో ఏమీ లేవు. ఫౌండేషన్లో మనం కాంక్రీట్ వేస్తాము, ఇసుక వేస్తాము, చిప్స్ వేస్తాము, నీళ్ళు వేస్తాము, కెమికల్ వేస్తాము. ఇవే మనకు కావాల్సిన ఫౌండేషన్ తయారు చేయాలి అంటే మనం ఈ అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా, అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్, యా లీన్, వావ్ లీన్, ఇవే మనకు ఫౌండేషన్ మటీరియల్. ఇది ఈ మటీరియల్ గట్టిగా ఉంటే దీని తర్వాత వచ్చే ఎన్ని మద్దులున్నా సరే దీనిపైనే వస్తాయి. ఇది మనం వీక్గా ఉంటే పైన మనం వెళ్ళలేము. క్లియర్ అయింది కదా? క్లియర్ అండి. ఓకే, రేపు మళ్ళీ ఇదే సూరా చూద్దాము. మీరు తప్పు తప్పు చేయకుండా మరి ఈ సూరాని మీరు చెప్పగలగాలి.
ఇన్షాల్లా. 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 ముందుకెళ్ళాలంటే ఒక్కొక్క సూర చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ తర్వాత మొదటికి ఎక్కడున్నామంటే అక్కడే ఉంటాం మళ్ళీ. అలా కాకుండా జ్ఞానం నేర్చుకుంటాం కాబట్టి ఆ, నేను నాకు వీలైనంత వరకు సహనంతో ఓర్పుతో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి రిపీట్ ఎక్కువగా మనం చేయవలసిన అవసరం రాకుండా నేర్చుకుంటే మనం ముందుకెళ్ళే అవకాశము, మనం మంచి ఫౌండేషన్తో ముందుకెళ్తాము. నా ఉద్దేశము, నా సంకల్పము, నా ప్రయత్నము మీరు నేర్చుకోవటం మాత్రమే కాదు, మీరు ఖురాన్ నేర్పేలాగా తయారు కావాలి. అది నా యొక్క ప్రయత్నం. మీ కోఆపరేషన్ ఉంటే ఇన్షాల్లా ఇన్షాల్లా మీరు ఆ ఇన్షాల్లా తయారవుతారు. ఇన్షాల్లా. ఇన్షాల్లా. ఓకేనా? రీసెంట్ గా ట్రైనింగ్ క్లాసుల్లో ఇలాగే మీరు జంటలన్నీ ఒక దగ్గర ఇలాగే టైప్ చేసి పెట్టారు. అది స్క్రీన్ షాట్ మళ్ళీ నేను గ్రూప్ లో పెట్టాను. అందులో మొత్తం ఉన్నాయి. ఒకసారి అదే నేను సింపుల్గా ఇవే ఎందుకు పెట్టాను అంటే ఇదే మన ఫౌండేషన్. దీన్ని మనం గుర్తించలేకపోతున్నాము అంటే మన ఫౌండేషన్ కావాల్సిన మెటీరియల్ మన దగ్గర సరిగ్గా లేదు. లేదు సార్, గుర్తించటం కాదు కానీ దాన్ని ప్రాక్టీస్ చేయలేదు సార్. ఇది ప్రాక్టీస్ చేయటం, ఇప్పుడు మీకు గ్రూప్లో వచ్చిన వాట్సాప్ మెసేజ్ని మాటిమాటికి చూసుకుంటూ ఉండండి. మీకు ఇమేజ్ అలాగా ప్రింట్ అయిపోద్ది మెదడులో. మొబైల్ స్క్రీన్ షాట్ పెట్టి ఇది పెట్టుకోవాలి, స్క్రీన్ సేవర్ పెట్టుకోవాలి. మాటిమాటికి దాన్ని చదువుతూ ఉంటే ఫథా, కనబడతా అలీఫ్, ఉంటుంది. అలీఫ్ మద్ 10 సార్లు చదువుకున్నారు అనుకోండి, రేపు క్లాస్ కంటే ముందు తప్పు చేస్తారా మీరు? మ్యాక్సిమం అందుకునేలాగా ట్రై చేస్తాం సార్. కాకపోతే బట్టి లాగా కాదు కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అదే ఇప్పుడు నేను ఇంత క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. మనం రెండో మెథడ్ కూడా ఒక్కొక్కసారి ఫాలో చేయాల్సి వస్తుంది. నేను మీలాగానే దాన్ని నేను అనుసరించాలనుకుంటా. అర్థం చేసుకొని జ్ఞాపకం చేయాలి. ఒక్కొక్కసారి రివర్స్ అవుతుంది. జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మనకు కావాల్సింది అట్ ద ఎండ్ మనకేం కావాలి? అవగాహన మంచిగా ఉండి మనకు జ్ఞాపకం ఉండాలి. పదాల్లో ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఇంకా ముందుకి ఫ్లూయెంట్ గా వెళ్తామని మేము విశ్లేషించారు. మాకు అర్థం. అదే ఇన్షాల్లా మనము 2 రెళ్ళు 4 అని చెప్పి చిన్నప్పుడు మనకు ఏదైతే ఎక్కాలు చదివిస్తారో అప్పుడు మనకు అర్థం కాదు అప్పుడు. కానీ తర్వాత అర్థమవుతుంది. 2 2 4 ఎందుకు అయింది అనేది తర్వాత అర్థమవుతుంది. చిన్నప్పుడు మరి అర్థం చేసుకోకుండానే మనం బట్టి పట్టకపోతే మనం దాన్ని ముందుకు వెళ్ళే క్లాసులో ఫెయిల్ అవుతూ పోతాం మరి. అక్కడే సార్ నేను స్ట్రక్ అయ్యేది అక్కడే. బట్టి పట్టడం ఏంటి, అర్థం చేసుకోవాలి కదా అని ఆగుతున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఫార్ములా ఫాలో అవుతాను. దాన్ని మైండ్ లో రిజిస్టర్ చేసుకుంటాను. రిజిస్టర్ చేసుకుని మనం చదువుతున్నప్పుడు దాన్ని ఎందుకు వచ్చింది, దాని వెనక కారణాలు ఏమిటి, ఇది మీకు క్లియర్గా అర్థమవుతూ పోతుంది అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, హాసిదిన్ ఫథా వచ్చింది, అలీఫ్ వచ్చింది. ఏ జంట ఇది? అలీఫ్ మద్. అది ఒకసారి చూసి చెప్పండి. వాట్సాప్ ఓపెన్ చేసి ఫథా అలీఫ్ తర్వాత ఏం రాస్తుంది అక్కడ? అలీఫ్ మద్. అలీఫ్ మద్ ఉంది. అంటే ఈ జంట అలీఫ్ మద్ జంట. ఇలా అప్లై చేసుకుందాం మనం. ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ ఏమున్నది? ఓకే సార్. సా మీద ఫథా ఉండి అలీఫ్ వచ్చింది, అలీఫ్ సగీరా అలీఫ్ వచ్చింది. సగీరా. ఎస్ సార్. ఏ జంట ఇది? గుర్తించండి. జంట పేరు చెప్పండి. సూర్యుడు చంద్రుడు కలిపితే సూర్య చంద్రులు, అది జంట. ఫథా అలీఫ్ సగీరా రెండు కలిపితే నేను పంపించిన మెసేజ్ చూసి చెప్పండి. సగిరా. అలీఫ్ సగీరా జంట ఇది. సరేనా? సార్. ఇన్షాల్లా రేపు కలుద్దాము. అజాన్ అయిపోయింది, ఇక్కడ నమాజ్ స్టార్ట్ అవుతుంది. రేపు ఇన్షాల్లా మళ్ళీ ప్రయత్నం చేద్దాం మనం. ఓకేనా? ఇన్షాల్లా. ఓకే. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు.